విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి ఎస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. సెప్టెంబర్ మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది. సింహంలో సంచరిస్తున్న రవి 17వ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు. కన్యలో సంచరిస్తున్న కుజుడు 13వ తేదీన తులలోకి ప్రవేశిస్తాడు. సింహంలో సంచరిస్తున్న బుధుడు 15వ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు. గురువు మిథునంలో సంచారం చేస్తున్నాడు. కర్కాటకంలో సంచరిస్తున్న శుక్రుడు 15వ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు. శని మీనంలో వక్ర సంచారం చేస్తున్నాడు. రాహు కుంభంలోనూ కేతు సింహంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని కుంభరాశి వారికి సెప్టెంబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు కలిపి కుంభరాశిలో ఉంటాయి. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశి వారికి మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ధన ఆదాయం అధికంగా ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. మానసిక అశాంతి, ఒత్తిడి అధికంగా ఉంటుంది. 7వ తేదీన ఏర్పడే రాహుగ్రస్త చంద్రగ్రహణం కుంభరాశిలోనే ఏర్పడుతున్నందున శాంతులు చేయించుకోవడం చాలా అవసరం. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ మాసం చాలా యోగదాయకంగా ఉంటుంది. విద్య నిమిత్తం ఏ పనులు చేపట్టినా మంచి ఫలితాలను సాధిస్తారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు మాత్రం ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి 2వ వారం తర్వాత అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. పై అధికారుల వల్ల ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్లే వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో బాధ్యతలు అధికమవుతాయి. శారీరక శ్రమ, అలసట అధికంగా ఉంటుంది. వివాహ ప్రయత్నం చేసేవారికి మొదటి 2 వారాల్లో వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహమైన వారి జీవిత భాగస్వామితో విభేదాలు, సమస్యలు ఉంటాయి. కుటుంబంలో కలహాల కారణంగా మానసిక అశాంతి ఉంటుంది. అర్ధనారీశ్వర స్తోత్రాన్ని చదవడం లేదా వినడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చును. 7వ తేదీన ఏర్పడే సంపూర్ణ చంద్రగ్రహణం కుంభరాశిలోనే శతభిష, పూర్వభాద్ర నక్షత్రాల్లో ఏర్పడుతోంది. కనుక శతభిష, పూర్వభాద్ర నక్షత్రాలు వాళ్ళు గ్రహణ శాంతులతో పాటు నక్షత్ర జపం కూడా చేయించుకోవడం అవసరం. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. కుంభరాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి శివునికి సర్పసూక్తంతో అభిషేకం చేయించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది.